బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ స్వప్నలో ఒక అగ్ని ప్రమాద ఘటన బాధాకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అగ్ని ప్రమాదానికి గురైన స్వప్నలో కాంప్లెక్స్ ను ఆయన పరిశీలించారు. నగర వ్యాప్తంగా వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా తగిన చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక జీహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలని సూచించారు. నగరంలో ఇష్టారాజ్యంగా ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేకుండా అక్రమ కట్టడాలు నిర్మించడం వల్లే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టి అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ స్వప్నలో ఒక అగ్ని ప్రమాద ఘటన బాధాకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అగ్ని ప్రమాదానికి గురైన స్వప్నలో కాంప్లెక్స్ ను ఆయన పరిశీలించారు. నగర వ్యాప్తంగా వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా తగిన చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలని సూచించారు. నగరంలో ఇష్టారాజ్యంగా ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేకుండా అక్రమ కట్టడాలు నిర్మించడం వల్లే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టి అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ కూడా తీసుకురావాల్సిన అవసరం. అదేవిధంగా జిహెచ్ఎంసీ తరఫున రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తూ మీరు అక్రమ భవనాలు రెగ్యులర్ చేయడం కోసం ఉన్నటువంటి దృష్టి ప్రమాదాలు జరగకుండా చూడడంలో పూర్తిగా జిహెచ్ఎంసీ వైఫల్యం చెందుతాం. మాకు ఏ రకంగా ఆదాయం వస్తుంది? మామూలుగా బిల్డింగ్ పర్మిషన్ తీసుకుంటే తక్కువ ఆదాయం వస్తుంది. అదే ఇల్లీగల్ గా కట్టి దాన్ని రెగ్యులరైజ్ చేస్తే ఎక్కువ ఆదాయం జిహెచ్ఎంసీకి వస్తుంది. కాబట్టి ఎంతసేపు జిహెచ్ఎంసీ ఇల్లీగల్ గా కట్టండి, మేము మళ్ళీ జియో తీసుకొస్తాము, దాన్ని రెగ్యులరైజ్ చేసుకోండి అనే విధంగా జిహెచ్ఎంసీఏ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ను ప్రోత్సహించే దిశలో మరి ఆదాయం కోసము ఈ రకంగా దివాలా కోరు చర్యలు తీసుకోవడంతో కూడా ఈరోజు హైదరాబాద్ నగరంలో ఇల్లీగల్ బిల్డింగ్స్ పెరుగుతా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఉద్యోగాల కోసం వచ్చేటువంటి ఇక్కడ స్వప్న కాంప్లెక్స్ లో జరిగినటువంటి ప్రమాదంలో 6 మంది చనిపోవడం జరిగింది. అందులో ఉద్యోగాల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి సప్పో చేసి ఆ కంపెనీలో ఉన్నటువంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా జిహెచ్ఎంసీ తరఫున రెగ్యులర్ గా మానిటరింగ్ చేసి మీరు అక్రమ భవనాలు రెగ్యులర్ చేయడం కోసం ఉన్నటువంటి దృష్టి ప్రమాదాలు జరగకుండా చూడడంలో పూర్తిగా జిహెచ్ఎంసీ వైఫల్యం చెందుతాం. మాకు ఏ రకంగా ఆదాయం వస్తుంది? మామూలుగా బిల్డింగ్ పర్మిషన్ తీసుకుంటే తక్కువ ఆదాయం వస్తుంది. అదే ఇల్లీగల్ గా కట్టి దాన్ని రెగ్యులరైజ్ చేస్తే ఎక్కువ ఆదాయం జిహెచ్ఎంసీకి వస్తుంది. కాబట్టి ఎంతసేపు జిహెచ్ఎంసీ ఇల్లీగల్ గా కట్టండి, మేము మళ్ళీ జియో తీసుకొస్తాము, దాన్ని రెగ్యులరైజ్ చేసుకోండి అనే విధంగా జిహెచ్ఎంసీఏ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ను ప్రోత్సహించే దిశలో మరి ఆదాయం కోసము ఈ రకంగా దివాలా కోరు చర్యలు తీసుకోవడంతో కూడా ఈరోజు హైదరాబాద్ నగరంలో ఇల్లీగల్ బిల్డింగ్